రాడ్లు అక్కడే పెడతారు, ఇంకా చెక్క ముక్కలు అక్కడే పెడతారు. అలా కాదు, పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీవు క్రీస్తు పునాది మీద కట్టబడుతున్నావు, విశ్వాసంలో కట్టబడుతున్నావు, ప్రార్థనలో కట్టబడుతున్నావు, వాక్యంలో కట్టబడుతున్నావు. ఇది స్థిరమైనటువంటి పునాది. కాబట్టి బలముగా స్థిరముగా చిరకాలం ఉంటుంది ఈ యొక్క కట్టడ. చక్కని వర్తమానం అందించినటువంటి అనుభవజ్ఞులు దైవ సేవకులు మోషే గారికి సంఘం తరపున, పాస్టర్ గారి కుటుంబం తరపున, మా తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను అత్యధికంగా ఆశీర్వదించి దీవించిన గాక. ఈ సమయంలో ఎదురు చూసినటువంటి మరొకరు సహోదరులు శామ్యుయల్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. సహోదరులు వారు 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయం చాలా అవుతుంది, దయచేసి అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. పాట పాడడానికి ఒకరు సిద్ధంగా ఉండాలి. కానుకలు స్వీకరించబడతాయి, సిద్ధంగా ఉండండి అందరూ. సహోదరులు శామ్యుయల్ గారు హైదరాబాద్ నుంచి వచ్చిన సోదరులు 2-3 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. దయచేసి స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ, ఆ బ్రదర్ వస్తున్నారు కాబట్టి స్థలం ఇవ్వండి గమనించి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అండి. మరి ఈరోజు మంచి రోజు, శుభదినము. నిజంగా మరి చెప్పాలంటే మరి జాకబ్ పాస్టర్ గారు ఎంత సంతోషంగా ఉన్నారో అంతకంటే ఎక్కువ సంతోషం నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ కలిగింది. ఎందుకంటే జాకబ్ పాస్టర్ గారు మాకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 33-34 సంవత్సరాల నుంచి ఆయనతో ఉన్న పరిచయము. మరి మాది టెక్కలి ప్రాంతము, చాలామంది తెలిసి ఉంటుంది. రత్నమణి మేడం గారు లెక్చరర్ గారు చేశారు, వారి పెద్ద అబ్బాయిని నేను. మాకు మరి అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 34 సంవత్సరాల నుంచి మరి జాకబ్ గారు పరిచయం. ఆయన ఇక్కడ వ్యాపారం చేసుకున్నప్పటి నుంచి, మరి సంఘం కట్టిన దగ్గర నుంచి, ఇక్కడ చిన్న సంఘము నడిపించిన దగ్గర నుంచి మేము ఎప్పుడు వచ్చినా, టెక్కలు వచ్చినా కూడా ఆయన సందర్శించకుండా వెళ్ళము. మా కుటుంబ సభ్యులు, నేను కానీ, మా సిస్టర్స్ కానీ, బ్రదర్ కానీ, అంత మంచి మాకు ఆయనతో ఉన్న అనుబంధము. మరి ఆయన ఇక్కడ ఈ ఒక సంఘాన్ని, అంటే ఆయన ఉన్న చిన్న సంఘాన్ని ఈ పెద్ద సంఘంగా, అంటే పర్మనెంట్ బిల్డింగ్గా చేయడానికి మరి ఆయన పూనుకున్నప్పుడు ఎంతో సంతోషించాము. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో మరి ఇంత మంచి ఆలయాన్ని ఆయన నిర్మిస్తున్నారు, దేవుని పరిచర్య కొరకు ఆయన చేస్తున్నారు. మరి నేనైతే హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి నేనే ఇంత దూరం నుంచి ఎందుకు వచ్చానంటే మీరు అనుకోవచ్చు, అంటే ఆయన మీద ఉన్న ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన మా కుటుంబం పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం కానీ, మరి అది ఎడలేనిది, విడదీయనేది. అది ఆయన ఆ బ్రదర్ ఇందాక కనిది అబ్రహాం గారు కూడా నేను చూసి చాలా సంతోషపడ్డాను. ఆయన పాస్టర్ గారు కూడా మరి మోర్ దాన్ 30 years నుంచి కూడా నాకు తెలుసు ఆయన ఆ పాస్టర్ గారు. ఇట్లాగా ఈ పరిచర్య మరి బ్రదర్ ఇక్కడ ఈ ప్రాంతంలో చేయడం అనేది ఎంతో సంతోషము. ఎంతోమంది దేవుని పిల్లలకు మరి దేవుని వర్తమానాన్ని, మరి దేవుని రక్షణ సువార్తను మరి ఆయన అందిస్తున్నారు. వాళ్ళ పాస్టర్ గారు, వారి పిల్లలు కూడా ఈ పరిచర్యలో పాల్గొంటున్నారు. వారిని ప్రేమించి మరి ఈ విధంగా మేము రావడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమానికి నేను హాజరవ్వాలి, కంపల్సరీగా హైదరాబాద్ నుంచి పర్వాలేదు, తప్పనిసరిగా పాస్టర్ గారు నేను వస్తాను, నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటానని అన్నాను. మరి ఇంత మంచి సమయంలో మరి మంచి వర్తమానం కూడా మరి గుంటూరు నుంచి మరి బ్రదర్ అందించారు. మరి వేడుకలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి నా శుభాకాంక్షలు తెలుస్తున్నాను. మరి రాబోయే దినాల్లో మరి ఈ సంఘము ఈ ప్రాంతంలో ఎంతోమందికి మరి వెలుగుగా రక్షణ సువార్త అందించే సంఘంగా ఉండాలని కోరుకుంటూ, మరి మాకు ఈ అవకాశం మరి మీరు ఫస్ట్ గారు నిజంగా కల్పించారు. మీకు హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాం ఫస్ట్ గారు. రానున్న దినాల్లో ఇంకాను పరిచర్య బహుబలంగా వాడబడాలని కోరుకుంటూ ఈ కొద్ది సమయాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ పాస్టర్.
వచ్చినప్పుడు మరి వద్రి మేడం గారు ఈ యొక్క నౌపడ హై స్కూల్లో హెచ్ఎంగా వారు చేసేవారు. 2003లో ఆమె చేసినప్పుడు మా ఇంటి దగ్గర ఉంటూ పాషమ్మ గారితో అలాగే వస్తూ పోతూ వారం రోజులు 3 రోజులు అలాగే ఉంటూ ఉండేవారు. ఆ అభిమానం తర్వాత బ్రదరు మ్యారేజీ కాంచి కూడా టెక్కల్లో నాకు ఆ రత్నమణమ్మ గారి కుటుంబాన్ని మరి అభిమానంగా వారు మర్చిపోలేదు. నేను ఇక్కడికి వచ్చినా కూడా మరి ఈ యొక్క సౌండ్ సిస్టమ్కి ₹1,00,000 బ్రదరు మొత్తం కొత్తవి ఉండాలి, కొత్త మందిరంలో కొత్తవి ఉండాలని సౌండ్ సిస్టమ్కి ₹1,00,000 ఇచ్చారు. దాంతోపాటు బాబు ఇంకొక 50,000 కలిపి ఈ 2 బాక్సులు అలాగే మొత్తం సౌండ్ సిస్టమ్ మ్యాటు అంతా కలిపి ₹1,55,000 అయ్యింది. అలాగే ఈ పోడియం కూడా ₹25,000. బ్రదర్ కూడా వచ్చారు రవి గారిని, ఆయన కూడా చూసి మీకు ఏది కావాలో, చెక్కది కావాలో లేకపోతే గాజుది కావాలో అన్నప్పుడు గాజుది కావాలన్నప్పుడు మరి బాబు ఇస్సాకు ఈ పోడియం పరమాయించడం అలాగే మ్యాటో ఈ అన్ని విషయంలో కూడా ఇస్సాకు ఎంతగానో సహకరించాడు. తిమోతికి సహకారిగా ఈ ఫ్లెక్సీ విషయంలో అన్ని విషయాల్లో కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యము అద్భుతము ఇది నిజంగా. అంతేకాదు ఈ మధ్య ఒక ఫ్రెండ్ ఒక బాబు యూట్యూబ్ కాదు అది ఎలాగ గ్రూప్లో నెంబరు నాది వెళ్ళిందో తెలియదు. ఆ బ్రదర్ ప్రేయర్ చేయండి అన్నప్పుడు ఆయనకి రైల్వే జాబ్ వచ్చింది. తర్వాత ప్రేయర్ చేయండి అన్నప్పుడు ఆయనకి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ పాప కూడా పుట్టింది, బెంగళూరులో ఉంటున్నాడు. ఫేస్ టు ఫేస్ ఇంతవరకు కూడా లేదు, ఫోన్ కూడా ఎప్పుడో 4 నెలలకి 5 నెలలకి. ఆ బ్రదర్ కూడా ఇవాళ నిన్న కూడా పాట్నాలో రైల్వే ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు ప్రమోషన్ కోసం. ప్రదీప్ అనే అబ్బాయి ఈ యొక్క దీని ఖర్చు నిమిత్తం కూడా సేవకులకి ఇవ్వడానికి ₹50,000 ఆ అబ్బాయి పంపడం జరిగింది. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యం అండి. మేము ప్రారంభించడానికి ముందు చాలా అప్పుల భారము, బిడ్డలు కూడా సంఘ బిడ్డలు కూడా ఎంతగానో వారికి లేని స్థితిలో కూడా సహకరించారు. బయట వారు ఇలాగే తెలియకుండా ఇక్కడ రాజుబాబు గారు అని ఉన్న రాజాం టీచర్ గారు, ఆ సిస్టర్ చిన్నప్పటి నుంచి తెలుసు, వారి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఆ ఫ్యామిలీ కూడా ఎంతగానో దేవుని కుటుంబంలో అలాగే అనేక మంది బిడ్డలు ఇంచుమించు చెప్పలేనంత మంది సహకారులుగా. నేను ఎవరిని అడగలేదు, ఏ సేవకులని కూడా ప్రార్థన చేయండి అన్నామంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 88 లక్షలకి ఒక 18 లక్షలు మేము అప్పు ఉంది, కానీ ఉన్నదంతా దేవుని సంఘ బిడ్డలు బయటవారు సహకరించినదే. ఇదంతా కూడా ఆశ్చర్యము. దేవుడు అద్భుతం చేశాడు. పేద విధవరాలు మొదలుకుని ఉన్నవారు వరకు ఇక్కడ మా తండ్రి అబ్రహాం గారు, అలాగే శారమ్మ గారు ఉన్నారు, అలాగే తల్లి శారదమ్మ గారిని వట్ల అమ్మి తల్లి ఉన్నది. అలాగే సంఘానికి వారు కూడా ఎంతగానో భరోసాగా నిలబడిన తల్లిదండ్రులు. దేవుడు ఈ రీతిగా ఈ మందిరంకి సహకరించారు. అలాగే రత్నమణమ్మ గారి కుటుంబం అలాగే రాలేదు, విజయ తురకలకోటలో సేవ చేస్తున్నారు. వారి కుటుంబం తరపున కూడా ఈ మందిరం నిమిత్తమే ఎంతగానో సహకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అన్ని విషయాల్లో దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క మందిరం నిమిత్తమే నిలబడి ప్రతి పైసా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏనాడు మేస్త్రికి ₹1 అరువు పెట్టలేదు. మేము ఏనాటికు ఆనాడే దేవుడు అద్భుతంగా వాక్యం చదివిస్తుంది కదా, కష్టపడిన వాడి కూలి జీతం సాయంత్రానికి చెల్లించాలని ఒక మాట. నేను అదే ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఫలానా పాస్టర్ గారి పని చేయించుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఒక మాట రాకూడదని. అలాగే ఎంతోమంది బిడ్డలు సహకరించారు, వారి పేర్లు ఇక్కడ చెప్పలేము. కాబట్టి వారి కోసం ఈ మందిరము ప్రతి ఇటుకు ప్రతి వస్తువు మరి దీని అంతటికీ లైటింగు ఈ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా దీన్ని అలంకరించడం నా తమ్ముడు కొడుకు కాకినాడ నుంచి మొత్తం పంపింగ్ అయితేనే వైరింగ్ అయితేనే మొత్తం ఈ పునాది వేసిన దినం నుంచి కూడా వాడు గడిచిన దినాల్లో 15 రోజులైంది వాడు వచ్చేసి మొత్తం ఇదంతా కూడా మా సంఘ బిడ్డలు మా బాబు అందరూ కలిసి ఈ రీతిగా చేయడం జరిగింది.
దేవుడు అద్భుతం ఆశ్చర్యం. ఒక పక్క వర్షం, ఒక పక్క పని అవ్వలేదు, ఒక పక్క ఎదర షెడ్ తీసేసాం. సామాగ్రి అలాగే మా బిడ్డలు, మా ఎస్తేరు ప్రార్థనా బృందం బిడ్డలు అందరూ కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా నా దైవ సేవకులు మరి అలాగే సహోదరుడు ఉపేంద్ర గారు కూడా ఎంతగానో మాతో సహవాసంగా బ్రదర్ కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇన్ని విషయాల్లో ఇది దేవుడు చేసిన సహాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతటితో ఆశీర్వాద ప్రార్థన చేసి మేము కార్యక్రమం ముగిస్తాం. లేచి పాట పాడదాం. వైఎస్ కుమారు ఉన్నాడు, పాట పాడతాడు. ఐజాక్ వెళ్ళిపోయారు.